అందరికీ నమస్కారం. ఓ 70 సంవత్సరాల క్రితం అంటే మే 1952లో వచ్చిన ఒక పాత పత్రికలో ఈరోజు మనం చూస్తున్న ప్రపంచ సంక్షోభాలకు ఒక సమాధానం దాగి ఉందంటే నమ్ముతారా? అవును. ఈరోజు మనం అఖండ జ్యోతిలోనే ఆ కాలాతీత జ్ఞానంలోకి వెళ్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి ముందు మన లోపలున్న ప్రపంచాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. మన ఈ విశ్లేషణ 6 భాగాలుగా సాగుతుంది. ముందుగా ఈ సంక్షోభం యొక్క ప్రతిధ్వనిని అర్థం చేసుకుంటాం. తరువాత దాని మూలాలు మన ఆలోచనల్లోనే ఉన్నాయని కనుక్కుంటాం. అక్కడ్నించి విచారక్రాంతి అనే అద్భుతమైన పరిష్కారం గురించి తెలుసుకుని మనలో మార్పు తెచ్చే సూత్రాలను చూస్తాం. చివరిగా ఈ చిన్న మార్పు ఒక కొత్త శకాన్ని ఎలా సృష్టిస్తుందో చూసి మనలోని అంతరంగ జ్యోతిని వెలిగించుకుందాం. సరే, మన మొదటి విభాగం సంక్షోభ ప్రతిధ్వని. ఆలోచించండి, 1952లో ప్రజలు ఎదుర్కొన్న అశాంతి, అనిశ్చితి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న దానికి పెద్ద తేడా ఏమీ లేదు కదా. మరి ఈ అనుభవం ఎక్కడ్నించొస్తుంది? మనం బయట వెతుకుతున్న సమాధానం ఆశ్చర్యంగా మన లోపలే దొరకవచ్చేమో. ఒక్కసారి ఈ వాక్యం చూడండి. మన సమస్యల్ని చూసే దృష్టినే మార్చేస్తుందిది. మనం ఎప్పుడూ యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు వీటన్నిటినీ బయట ఉన్న శత్రువులుగా చూస్తాం. కాని అసలైన యుద్ధం జరుగుతోంది మన మనసులో, మన ఆలోచనల్లోనే అని చెప్తోంది ఈ జ్ఞానం. అంటే మార్పు కూడా అక్కడ్నుంచే మొదలవ్వాలి. చూడండి, 1952లో చెప్పిన ఈ సమస్యలు ఈరోజుకి కూడా ఎంత వాస్తవంగా ఉన్నాయో. సమాజంలో విభజనలు, పర్యావరణ నాశనం, మానసిక ఒత్తిడి, విలువల పతనం ఇవన్నీ వేరువేరు సమస్యలు కావు. ఇవన్నీ మనందరి సామూహిక ఆలోచనల్లో ఉన్న ఒకే లోపానికి బయట కనిపించే లక్షణాలు మాత్రమే. సమస్యల వేర్లు బయట కాదు, మనందరి లోపల ఉన్నాయి. ఇప్పుడు మనం రెండవ విభాగానికి వచ్చాం, మన ఆలోచనల్లోని మూలం. ఇప్పటిదాకా లక్షణాలను చూశాం. ఇప్పుడు అసలు జబ్బు ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది. ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి సంక్షోభం వెనుక ఉన్న అసలైన కారణాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఇది చాలా లోతైన సత్యం. బయటి ప్రపంచం ఒక అద్దంలాంటిది. ఒక గదిలో అందరూ కోపంగా, భయంగా ఉంటే ఆ గది వాతావరణం ఎలా ఉంటుంది? ఉద్రిక్తంగా ఉంటుంది. అలాగే మనందరి ఆలోచనలు స్వార్థంతో, భయంతో నిండినప్పుడు ప్రపంచం కూడా సంక్షోభాలతో నిండిపోతుంది. మార్పు రావాల్సింది అద్దంలో కాదు, అద్దం ముందు నిల్చున్న మనలోనే. ఇక్కడ చూడండి, రెండు వేర్వేరు ప్రపంచాలను సృష్టించే శక్తులివి. ఒకవైపు సంక్షోభ మనస్తత్వం, అంటే భయం, నా దగ్గర ఏమీ లేదనే కొరత, విభజన ఇవన్నీ విధ్వంసానికి దారితీస్తాయి. ఇక మరోవైపు విప్లవాత్మక మనస్తత్వం. ఇది ధైర్యం, సమృద్ధి, ఐక్యత లాంటి పునాదుల మీద ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తుంది. ఇవి ఊరికే ఆలోచనలో అనుకోకండి, ఇవి సృజనాత్మక శక్తులు. మనం ప్రతిక్షణం దేనికి బలాన్నిస్తున్నాం? అదే మన వాస్తవంగా మారుతుంది. సో అసలు పాయింట్ ఇదే. ఈ ఒక్క ప్రశ్న మనల్ని సమస్యను అర్థం చేసుకోవడం దగ్గరనుండి పరిష్కారం వెతకడం వైపు నడిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానమే మన తర్వాతి ప్రయాణం. ఇప్పుడు మూడవ విభాగం, విచారక్రాంతి ఆవిర్భావం. ప్రపంచాన్ని ఎలా మార్చాలి అనే మన ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. ఇది ఆయుధాలతోనో, నినాదాలతోనో వచ్చే విప్లవం కాదు. ఇది మనసులో, మౌనంగా ప్రతి ఒక్కరిలో జరగాల్సిన ఆలోచనా విప్లవం. ఇది మన లోపల వెలుగునిచ్చే ఒక శక్తివంతమైన జ్ఞానజ్యోతి. ఇంతకీ విచారక్రాంతి అంటే ఏమిటి? కేవలం పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే కాదు. ఇది మన మైండ్లోని ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చడం లాంటిది. విధ్వంసానికి, విభజనలకు కారణమయ్యే ఆలోచనల్ని వేళ్లతో సహా పెకిలించి వాటి స్థానంలో సృజనాత్మక, నిర్మాణాత్మక ఆలోచనల్ని నిలబెట్టడం. ఇది చరిత్రలో ఏ విప్లవం కన్నా గొప్పది. ఎందుకంటే ఇది బయటి వ్యవస్థల్ని కాదు, ఆ వ్యవస్థల్ని సృష్టించే ఆలోచనల్నే మారుస్తుంది. ఈ ఆలోచనా విప్లవాన్ని ఒక పోరాటంలా చూడొద్దు, ఒక వెలుగులా చూడాలి. ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించి సరైన దారిని చూపే జ్ఞానపు కాంతి. మనం చీకటితో పోరాడక్కర్లేదు, కేవలం దీపం వెలిగిస్తే చాలు. నాల్గవ విభాగం, అంతర్గత మార్పు సూత్రాలు. విచారక్రాంతి అనేది వినడానికి చాలా బాగుంది, కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ విభాగంలో మనం సిద్ధాంతం నుండి ఆచరణలోకి అడుగుపెడదాం. ఈ విప్లవాన్ని మన జీవితంలో మొదలుపెట్టడానికి అవసరమైన ప్రధాన సూత్రాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ పరివర్తనకు పునాది ఈ 4 స్తంభాలు. మొదటిది చారిత్రక దృఢత, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే సత్యం, ధర్మం అనే సూత్రాలకే కట్టుబడి ఉండటం. రెండవది శ్రద్ధ, అంటే ఈ విశ్వాన్ని నడిపించే ఒక శక్తి ఉందని, ఆ శక్తి మనలో కూడా ఉందని బలంగా నమ్మటం. మూడవది స్నేహం, అంటే
ప్రాణులన్నింటి పట్ల నిస్వార్థమైన ప్రేమ, కరుణ కలిగి ఉండటం. ఇక 4వది తపస్సు. మన ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకుని మన శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించటం. మన లోపలున్న మంచి గుణాలు మన చేతల్లో కనిపించాలి. మన దగ్గరున్న సంపదను మన సొంత సుఖాల కోసం కాకుండా సమాజం మంచి కోసం భగవంతుడిచ్చిన ఒక సాధనంగా చూడాలి. మనం తినే ఆహారం మన శరీరాన్నే కాదు, మన ఆలోచనల్ని, మన స్పృహని కూడా ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. సమాజం పట్ల మన బాధ్యతను అర్థం చేసుకుని జీవించాలి. మనం తీసుకునే ఈ చిన్న చిన్న నిర్ణయాలే మన ఆధ్యాత్మిక పునాదిని బలంగా చేస్తాయి. 3వ స్తంభం మన మనసుకున్న అపారమైన శక్తిని అర్థం చేసుకోవడం. జాకీ రహీ భావన జైసీ అంటే మన లోపల భావన, మన నమ్మకం ఎలా ఉంటుందో బయట మనకు కలిగే ఫలితం కూడా అలాగే ఉంటుంది. భక్తి, సేవ, జ్ఞానం అనే 3 అంశాలు మనల్ని ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్తాయో గ్రహించాలి. ఎప్పుడైతే మన మనస్సుని కోరికలు, కోపాల నుండి శుభ్రం చేసుకుంటామో మనలో దాగున్న ప్రతిభ తానంతటా అదే బయటకొస్తుంది. ఈ పురాతన జ్ఞానం కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు, దీనికి ఇప్పుడు సైన్స్లో కూడా ఆధారాలు దొరుకుతున్నాయి. ఉదాహరణకి ఎపిజెనెటిక్స్ అనే రంగంలో ఏం చెప్తున్నారంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన జీవన శైలి, మన జన్యువుల పనితీరును కూడా మార్చగలవట. మన ఆలోచనలు మన శరీరంలోని కెమిస్ట్రీని మార్చి మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయని నేటి శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటున్నారు. 5వ విభాగం ఒక నూతన శకాన్ని నిర్మించడం. ఇప్పటిదాకా మనం మనలో వెలిగించుకోవాల్సిన ఒక చిన్న దీపం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ చిన్న దీపం ఒక మహోద్యమంగా మారి మొత్తం ప్రపంచాన్ని ఎలా వెలిగిస్తుందో చూద్దాం. వ్యక్తిగత మార్పు నుండి ప్రపంచ పరివర్తన దాకా సాగే ఈ ప్రయాణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ గొప్ప మార్పు ఒక చిన్న విత్తనంతో మొదలవుతుంది. ఒక వ్యక్తి తన ఆలోచనలను మార్చుకోవాలని సంకల్పించినప్పుడు అది అంతరంగ విప్లవం. ఆ కొత్త ఆలోచనలు మంచి నడవడికకు దారితీస్తాయి. ఈ పాజిటివ్ ఎనర్జీ మొదట ఆ వ్యక్తి కుటుంబంలో శాంతిని నింపుతుంది. అలా మార్పు చెందిన ఎన్నో కుటుంబాలు కలిసి ఒకరికొకరు స్ఫూర్తినిచ్చుకుంటూ ఒక ధర్మబద్ధమైన సమాజాన్ని, ఒక కొత్త స్వర్ణయుగాన్ని నిర్మిస్తాయి. యుగ పునర్నిర్మాణం అనగానే ఏదో పెద్ద విషయం అనుకుంటాం. మన పాత్ర అందులో చాలా చిన్నదనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మారిన ప్రతి ఒక్క మనసు ఆ గొప్ప భవనానికి ఒక్కో ఇటుక రాయిలాంటిది. ప్రతి ఒక్కరి ప్రయత్నం అమూల్యమైనది మరియు అత్యవసరమైనది. సరే, మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. 6వ విభాగం సారాంశం, అంతరంగ జ్యోతి. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న జ్ఞానపు వెలుగును ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్లుగా ఒకసారి గుర్తుచేసుకుందాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటంటే, 1 బయట కనిపించే సంక్షోభాలన్నీ మన ఆలోచనల్లో ఉన్న సంక్షోభానికి ప్రతిబింబాలే. 2 దీనికి అసలైన పరిష్కారం విచారక్రాంతి, అంటే మన ఆలోచనా పద్ధతిలోనే విప్లవం తీసుకురావడం. 3 ఈ విప్లవం దృఢమైన శీలం, మంచి నడవడిక, స్వచ్ఛమైన దృక్పథం అనే పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. 4 అన్నింటికన్నా ముఖ్యమైనది, వ్యక్తిగత మార్పే ప్రపంచ పునర్నిర్మాణానికి ఏకైక మార్గం. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి పెద్ద పెద్ద ప్రణాళికలేమీ అక్కర్లేదు. కేవలం ఒక చిన్న సంకల్పం, ఒక చిన్న మార్పు చాలు. అందుకే ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. ఈరోజు, ఈ క్షణం మార్పు కోసం ఏ ఒక్క ఆలోచనను ఎంచుకోవాలి?